హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చిన్న విషయం అయితే నేను శ్రీశైలం టెంపుల్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేమిటంటే నేను ఫేస్ చేసింది ఏంటంటే, నేను మండే రోజు మా స్వాములు ఇరుముళ్ళు శ్రీశైలం అయితే వెళ్ళాము. శ్రీశైలం వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అక్కడ మంచిగా అయితే నాకు చాలా నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికి చాలా గుడి అయితే డెవలప్మెంట్ అయితే బాగా జరిగింది. అబ్బో చాలా బాగా జరిగింది, నేను వచ్చినప్పుడు మునిపిల్ల లేదని చాలా బాగుందని చెప్పి నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అలాగే నేను దర్శనానికి వెళ్ళినప్పుడు చెందినప్పుడు కూడా అక్కడ సదుపాయాలు మటుకు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అక్కడ నాకు మా స్వాములు అయితే ఇరుముడి తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఒక చిన్న విషయం అయితే జరిగింది. అది నాకు వాళ్ళ కళ్ళలో ఆ బాధ అయితే నాకు చూడలేక ఈ వీడియో ఖచ్చితంగా ఆ అధికారుల దాకా తెలియపరచాలని చెప్పేసి చిన్న వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను. అది కూడా శివ స్వాములకు కూడా తెలియపరచాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏంటి అంటే అది విషయం అయితే, శ్రీశైలం టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు స్వర్శ దర్శనము ఇరుముడి తీసుకుని వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే స్వర్శ దర్శనం ఉంది. అది 100% చాలా అయితే నాకు బాగా నచ్చింది. వాస్తవంగా అయితే నాకైతే తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి నాకైతే స్వర్శ దర్శనం అనగానే నా మనసుకైతే హ్యాపీగా సంతోషంగా స్వామివారిని అబ్బా తాకచ్చు అని నా పిల్లలు అంత ఆనందమో అని నేనైతే ఫీల్ అయ్యాను. కానీ ఆ స్వామిని చూసుకొని తిరిగి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి వాళ్ళ కళ్ళల్లో అయితే బాధ అయితే కనపడింది. తండ్రిని చూసిన ఆనందం వాళ్ళ ముఖంలో కనపడలేదు. ఏం నాన్న ఏమైంది ఏంటనంటే, మమ్మీ నాకు బాగా దప్పిగేస్తుంది, ఆకలేస్తుంది, కళ్ళు తిరుగుతుంది మమ్మీ అని చెప్పి నా ఇద్దరు పిల్లలు చెప్పంగానే నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నాకు మా భర్తకి ఏం నాన్న ఏమైంది ఏంటి, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి కదా అంటే, సివిల్లో ఉన్న వాళ్ళకైతే అన్ని ఎక్సలెంట్గా సూపర్గా జరిగింది. కానీ 41 రోజు దీక్ష చేసుకుంటున్నారు కదా స్వామి, కనీసం ఆ ఇరుముడి తీసుకొచ్చిన వాళ్ళకి కనీసం వాటర్ సదుపాయం లేదు స్వామి. నాకైతే ఇప్పుడు కూడా అది నమ్మసకంగా లేదు. దాంట్లో ఒక పెద్దావిడ ఉంది, ఆ కాటేజీలో నుంచి అయితే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళైతే, నాయన వాటర్ ఇవ్వండి వాటర్ సదుపాయం కొంచెం చూడండి నాయన, నాకు గొంతు ఆరిపోతుందన్నా కూడా, తల్లడిల్లిపోతున్నా కూడా తెస్తున్నాం అన్న దగ్గరే ఉన్నారు. కానీ మినిమం 6-7 గంటలు అయితే దర్శనం పట్టింది. ఎవరికి ఇరుముడి తీసుకుని వెళ్ళిన వాళ్ళకి. సివిలకి అయితే 5 గంటలు అయితే ఫినిష్ అయిపోతుంది. కానీ ఆ రోజు యాక్చువల్గా అయితే ఆ రోజు చాలా జనం ఉన్నారంట. కానీ కాటేజీలో అసలు ఇరుముడి తీసుకొచ్చిన వాళ్ళకి ఎందుకు సదుపాయాలు లేవు, అది ఎందుకు పొరపాటు అవుతుంది అన్నది నాకు చిన్న విషయము. సివిలకి అన్ని సదుపాయాలు ఉండి ఇరుముడి తీసుకొచ్చిన వాళ్ళకి ఎందుకు లేదు స్వామి నేను అడుగుతున్నాను. అది నా బిడ్డలో ఒక 14 ఏళ్ళ బాబు, ఒకడు 9 ఏళ్ల బాబు. ఆ ఇరుముడి తీసుకొని వచ్చిన స్వాములకైతే ఆ తండ్రిని చూసిన ఆనందంతో, నేను వాళ్ళ ఇరుముడి చెల్లించారు, నా స్వామిని తాకారని ఆనందం నాకు ఉన్న నా బిడ్డల్లో ఆ ఆనందాన్ని నేను చూడలేకపోయాను స్వామి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. వెళ్ళే స్వాములారా, శివ స్వాములారా, శ్రీశైలాన్ని మీరు తప్పకుండా వెళ్తే మీరు ఖచ్చితంగా అధికారులు ఏంటి ఎంతమందినే ఫేక్ చేస్తారన్న విషయం నేను పక్కన పెడితే, మన అంతలు కూడా, ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉన్నారు, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అందుకని శివస్వాములారా, మీరు ఇరుముడి తీసుకెళ్లే వాళ్ళు ఖచ్చితంగా ఇది తెలుసుకోండి. స్వర్శ దర్శనం అయితే మీకు ఉంటుంది ఖచ్చితంగా స్పెషల్గా. కానీ ఆ లోపలికి వెళ్ళేటప్పుడు మరి ఎన్ని గంటల్లో పడుతుందో దర్శనం అయితే ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక బ్యాగ్ అనేది తగిలించుకొని, దానికి ఒక వాటర్ బాటిల్, మీకు కావాల్సిన సదుపాయాలు, అల్పాహారాలు కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా మటుకి తీసుకుని ఖచ్చితంగా వెళ్ళండి ఆ స్వామివారి దగ్గరికి. మీరు వెళ్ళేటప్పుడు ఆ స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఆనందంగా తిరిగి రావాలి భక్తులు అని కోరుకుంటున్నాను. కానీ అయితే అధికారులారా, నేను ఒక చిన్న మనవి, నా తండ్రిని చూశారు, నా బిడ్డలనే స్పర్శ దర్శనం చేసుకున్నారని ఆనందం నాకు ఆ కళ్ళల్లో చూడాలనుకున్నా. కానీ నా బిడ్డలు బయటకు వచ్చి కాళ్ళు చేతులు వణుకుపోయి దప్పిగా ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఉండి గొంతు ఎంత ఆరిపోయి ఉంటుంది స్వామి. ఒక్కసారి అధికారులారా ఈ చిన్న విషయాన్ని మీరు గమనించి, మీరు నాకు ఎక్సలెంట్గా అసలు ఆ టెంపుల్ గురించి నేను మునుపుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి నాకు చాలా డెవలప్మెంట్ అయితే బాగా కనపడింది. నాకు శ్రీశైలంలో దాదాపు నేను వెళ్ళొచ్చి కూడా 10 ఏళ్ళు అవుతుంది ఆ స్వామివారి దగ్గరికి. నాకు మా చిన్నబ్బాయి 3 ఏట్లే వెళ్ళాను. మళ్ళీ నేను దాదాపు 6-7 సంవత్సరాలు నేను అయ్యింది ఆ శ్రీశైలం వెళ్ళొచ్చి. కానీ అప్పటికిప్పుడు చాలా డెవలప్మెంట్ అయితే బాగా జరిగింది స్వామి. ఇక చిన్న విషయము, ఆ శివస్వాములకు మట్టి కొంచెం ఆ వాటర్ సదుపాయము, ఆ అల్పాహారము ఆ స్వాములకు అందేలాగా కొంచెం దయచేసి మీరు కోరుకుంటున్నాము. శివస్వాములారా, మీరు కూడా గమనించండి. ఇది మీ ఇంట్లో ఎవరైనా ఈ శివస్వాములు ఉంటే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఆ సదుపాయాలు అయితే, ఎందుకంటే అక్కడ నేను మా స్వాములనే కాదు స్వామి, నేను అక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరినే నేను అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే నా పిల్లలే ఇబ్బంది పడ్డారో చూసుకోలేదా అని. ఆ కాటేజీలో దర్శనం చేసుకుని బయట వచ్చిన వాళ్ళందరూ, స్వామి సదుపాయాలు ఉన్నాయా లేవా, నా పిల్లలకి ఇలా జరిగింది మరి ఏమైనా ఉందంటే, లేదు స్వామి ఎందుకనో అర్థం కాలేదు, కానీ ఉంటది కానీ ఖచ్చితంగా లేదు, ఎందుకు లేదో అదే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క స్వామి నోట్లో నేను ఇదే విన్నాను స్వామి. ఒక్కసారి అధికారులారా, శ్రీశైలం టెంపుల్ గురించి నేను బ్యాడ్గా చెప్పడాలని కాదు, నా తండ్రి అక్కడ ఉన్నాడు,
నేను పూర్తిగా నేనైతే ఆ తండ్రి మీద ఆ చిన్న మచ్చ కూడా పడకూడదని నేను ఈ ప్రయత్నం అయితే ఆ చిన్న మిస్టేక్ ఎందుకు జరిగిందో కొంచెం ప్రయత్నించుకొని వాటర్ సదుపాయం అన్నది ఆ స్వాములకు అన్నది తెలియపరచండి స్వామి. జై ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.